టు ఐరేజ్ అకాడమీ. ప్రిలిమ్స్ మార్క్స్ 16 క్వాంట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 1తో స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఏ మ్యాన్ స్పెండ్స్ ₹1600 per month on an average for the first 3 months, ₹1550 for next 4 months, and ₹1800 per month for the last 5 months, and saves ₹5200 a year. What is his average monthly income? ఒక వ్యక్తి సంవత్సరంలోని మొదటి 3 నెలలు నెలకు 1600 చొప్పున ఖర్చు చేస్తాడు. తర్వాత 4 నెలలు 1550 మరియు చివరి 5 నెలలు 1800 ఖర్చు చేస్తాడు. అతను సంవత్సరం మొత్తంలో ₹5200 మిగిల్చితే అతని నెల సగటు ఆదాయం ఎంత? చాలా సింపుల్ క్వశ్చన్ అండి. యావరేజ్లో మీకు ఒక పర్సన్ ఫస్ట్ 3 మంత్స్ యావరేజ్గా ఎంత ఖర్చు చేస్తాడంట అండి? యావరేజ్గా 1600 పర్ మంత్ ఖర్చు చేస్తున్నాడంట. ఎంత? 3 మంత్స్కి ఫస్ట్ 3 మంత్స్ యావరేజ్గా 1600 పర్ మంత్ ఖర్చు చేస్తున్నాడు. 1600 పర్ మంత్. ఓకే, నెక్స్ట్ ఎంత అండి? 1550 నెక్స్ట్ 4 మంత్స్కి. నెక్స్ట్ 4 మంత్స్కి ₹1550 ఖర్చు చేస్తున్నాడంట యావరేజ్గా పర్ మంత్కి. 3 + 4 7 నెలలు అయిపోయినాయి సంవత్సరంలో. మిగిలింది ఎంత? ఇంకొక 5 మంత్స్. ఈ 5 మంత్స్కి అతను 1800 పర్ మంత్ ఖర్చు చేస్తున్నాడు. 1800 పర్ మంత్. ఇంత ఖర్చు అయిన తర్వాత అతనికి సంవత్సరంలో ఎంత మిగులుతుందంట? ఇంకా లాస్ట్లో ఒక 5200 మిగులుతుంది. ఇన్ని ఖర్చు చేసిన తర్వాత కూడా అతని దగ్గర 1 ఇయర్ అయ్యేసరికి సేవింగ్స్ ఎంత ఉంటున్నాయి? 5200 అతని దగ్గర సేవింగ్స్ ఉంటున్నాయి అంట అండి. 5200 సేవింగ్స్ ఉంటున్నాయి. ఇప్పుడు చూడండి, 3 × 1600 ఫస్ట్ 3 మంత్స్లో అతను ఎవ్రీ మంత్ 1600 ఖర్చు చేస్తే మొత్తం ఎంత ఖర్చు చేయాలి? 1600 × 3 16 4800 ఖర్చు చేయాలి. అంతేనా? ఓకే. నెక్స్ట్ 4 మంత్స్ 1550 × 4 ఖర్చు చేయాలి. తర్వాతి 4 మంత్స్లో ప్రతి నెలకు 1550 అంటే 4 నెలల్లో 1550 × 4 1500 × 4 అంటే ఎంత అండి? 6000. 50 × 4 అంటే ఎంత? 200. 6000 + 200 అంటే 6200. మిగిలిన 5 నెలలకండి ఒక్కొక్క నెల 1800 ఖర్చు చేస్తే 5 నెలల్లో ఎంత? 18 × 5 90 కదా, 9000. సో ఇప్పుడు ఫస్ట్ 3 మంత్స్ ఆయన ఖర్చు చేసింది ఇంత, నెక్స్ట్ 4 మంత్స్లో ఆయన ఖర్చు చేసింది ఇంత, లాస్ట్ 5 మంత్స్లో ఖర్చు చేసింది ఇంత, ఇది అతనికి మిగిలింది. ఈ మొత్తం సమ్ చేస్తే ఏమొస్తుందండి మీకు? ఈ మొత్తం సమ్ చేస్తే సంవత్సరం మొత్తంలో అతను సంపాదించింది వస్తుంది కదా. అతను ఇంత ఖర్చు చేసినాడు ఇక్కడ వరకు, ఇంత అతని దగ్గర మిగిలింది. ఇవన్నీ ఏంటంటే అతను సంవత్సరం మొత్తం సంపాదించిందే కదా. ఎంత చెప్పండి? 0 0, తర్వాత 8 2 10, 10 + 2 12, 1 క్యారీ, 9 + 1 10, 6 + 4 10, 20, ఇది 25, 252 25,200 అనేది అతనిది ఒక ఇయర్కి ఇన్కమ్ అండి. అయితే యావరేజ్ ఇన్కమ్ ఎంత అండి? పర్ మంత్లీ ఇన్కమ్ అంటే 25,200/12 మంత్స్ కాబట్టి by 12. 12 2 × 24, 1 క్యారీ, 12 1 1 2 zeros. సో ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్ అండి, 2100. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అండి. ద బ్యాటింగ్ యావరేజ్ ఆఫ్ ఎ బ్యాట్స్మెన్ ఫర్ 20 innings ఈజ్ 35 అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రన్స్ ఆఫ్ ద బెస్ట్ innings అండ్ ద వర్స్ట్ innings ఈజ్ 50. If these 2 innings are not included, the average becomes 32 for 18 innings. The best score of the batsman is 20 ఇన్నింగ్స్లలో ఒక బ్యాట్స్మెన్ యొక్క సగటు స్కోరు 35 పరుగులు. ఓకేనా? 20 ఇన్నింగ్స్లలో అంటే 20 ఇన్నింగ్స్లలో అతని యావరేజ్ స్కోర్ ఎంత అండి? 35. ఓకే. అతని గరిష్ట స్కోర్ మరియు కనిష్ట స్కోరుల మధ్య వ్యత్యాసం 50. ఇప్పుడు ఈ 20 ఇన్నింగ్స్లలో ఏదో ఒక ఇన్నింగ్స్లో అతను హైయెస్ట్ స్కోర్ ఉంటుంది కదా, ఏదో ఒక మ్యాచ్లో హైయెస్ట్ స్కోర్ ఉంటుంది, ఏదో ఒక మ్యాచ్లో లోయెస్ట్ స్కోర్ ఉంటుంది కదా. ఈ హైయెస్ట్ అండ్ లోయెస్ట్కి డిఫరెన్స్ ఎంత అన్నారు? 50. అతను స్కోర్ చేసిన హైయెస్ట్ స్కోర్కి లోయెస్ట్ స్కోర్కి డిఫరెన్స్ ఎంత అన్నారు? 50. హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ 50. ఓకే. ఈ 2 స్కోర్లు కలపని ఎడల 18 ఇన్నింగ్స్ల యొక్క సగటు 32 అవుతుంది. ఇప్పుడు ఈ 20 ఇన్నింగ్స్ నుండి కనుక ఈ హైయెస్ట్ స్కోర్ చేసిన మ్యాచ్ ఒకటి, లోయెస్ట్ స్కోర్ చేసిన మ్యాచ్ ఒకటి కనుక మీరు తీసేసినారనుకోండి, ఎన్ని మ్యాచ్లు మిగులుతాయండి? 20 నుండి 2 తీసేసినారనుకోండి, 2 మ్యాచ్లు కనుక మీరు తీసేస్తే
మిగిలేదంత ఇంకా 18 మ్యాచెస్ కదా. ఈ 20 మ్యాచెస్ నుండి ఈ 2 మ్యాచెస్ని కనుక మీరు ఎక్స్క్లూడ్ చేస్తే, ఈ 2 మ్యాచ్ల స్కోర్స్ని కనుక మీరు తీసేస్తే మిగిలిన 18 మ్యాచ్ల యొక్క యావరేజ్ ఎంత అన్నారు మీకు? 32 అంట. 32 అవుతుంది. ఓకేనా? అయితే హైయెస్ట్ స్కోర్ ఎంత? ఇప్పుడు హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ ఈక్వల్ 50 కదా. హైయెస్ట్ స్కోర్ ఎంత అని క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ 2 మ్యాచెస్కి కనుక మీరు యావరేజ్ చెప్పగలుగుతారండి? 20 మ్యాచెస్ యావరేజ్ ఏమో 35, 18 మ్యాచెస్ యావరేజ్ ఏమో 32. ఈ 2 మ్యాచెస్ యావరేజ్ చెప్పగలుగుతారా? సరే, కొద్దిసేపు మీరు క్వశ్చన్ ఈజీగా అర్థం కావాలంటే ఇక్కడ మీరు రన్స్ కాకుండా వీటిని చాక్లెట్స్ అనుకోండి. ఎలా అంటే ఒక్క రూమ్లో 20 మంది ఉన్నారు. 20 మంది దగ్గర యావరేజ్గా 35 చాక్లెట్లు ఉన్నాయి. యావరేజ్ అంటే ఏంది? అందరి దగ్గర సమానంగా ఉండడం, అంతే కదా. ఒక రూమ్లో 20 మంది ఉన్నారు, 20 మంది దగ్గర 35 చాక్లెట్లు ఉన్నాయంట. అంటే ఒక్కొక్కరి దగ్గర 35 చాక్లెట్లు ఉన్నాయి 25 మంది దగ్గర. ఒక ఇద్దరు బయటకు వెళ్ళిపోతున్నారంట. ఆ రూమ్ల నుండి కనుక ఇద్దరు బయటకు వెళ్తున్నప్పుడు 20 ఉన్నది ఇద్దరు బయటకు వెళ్ళి రూమ్లో ఇప్పుడు 18 మంది అవుతున్నారు. 20 మంది నుండి ఇద్దరు బయటకు వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయండి? 35 కదా. ఈ ఇద్దరు కూడా 35 ఇంటూ 2, 35 ఇంటూ 2 ఇంతే కదా. 35 ఇంటూ 2, 35 చాక్లెట్స్. ఒక్కొక్కరు 35 చాక్లెట్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోయినారు అనుకోండి. గ్రూప్ యావరేజ్ చేంజ్ అవుతుందండి. 20 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 35 చాక్లెట్లు ఉన్నాయి. ఇద్దరు బయటకు వెళ్తున్నప్పుడు ఎవరిది వాళ్ళు 35 చాక్లెట్లు బయటకు తీసుకెళ్ళిపోతున్నారు. అలాంటి టైంలో యావరేజ్ డిస్టర్బ్ అవ్వద్దు కదా. యావరేజ్ 35 ఉండాలి. కానీ ఏం జరుగుతుంది? ఈ ఇద్దరు బయటకు వెళ్ళిన తర్వాత యావరేజ్ 2 తగ్గింది, 3 తగ్గింది. 35 ఉన్న యావరేజ్ ఎంత అయిందండి? 35 ఉన్న యావరేజ్ ఎంత తగ్గింది? 3 తగ్గింది, 32 అయింది. అంటే వీళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు ఏం చేసినారంటే ఈ 18 మంది దగ్గర నుండి కూడా 3 చాక్లెట్లు బయటకు తీసుకెళ్ళిపోయినారండి. అర్థమవుతుందా? ఈ ఇద్దరు 35 ఇంటూ 2 వాళ్ళ దగ్గర ఉన్న చాక్లెట్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు. ఈ 18 మంది ఉన్నారు కదా, ఈ 18 దగ్గర ఎంత తగ్గింది? ఒక్కొక్కళ్ళ దగ్గర 35 ఉండాల్సిన చాక్లెట్లు 32 అయినాయి కదా. వీళ్ళ దగ్గర ఉన్న 3 చాక్లెట్లు కూడా వాళ్ళే తీసుకెళ్ళిపోయినారు. అంటే ఎంతమంది దగ్గర? 18 ఇంటూ 3, అర్థమవుతుందా? 18 ఇంటూ 3 ప్లస్ 18 ఇంటూ 3, ఇదే కదా. అంటే ఈ ఇద్దరు బయటకు వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళింది మొత్తం ఇంత. అర్థమైందా? ఇద్దరు బయటకు వెళ్తున్నప్పుడు మొత్తం తీసుకెళ్ళింది ఎంత? ఇంత. సో హెచ్ ప్లస్ ఎల్, ఈ 2 ఇన్నింగ్స్లు అంటే హెచ్ ప్లస్ ఎల్లే కదా. 35 ఇంటూ 2, 35 ఇంటూ 2 ఎంత? 35 ఇంటూ 2 70 ప్లస్ 18 ఇంటూ 3 54. 70 ప్లస్ 54 ఎంత? 70 ప్లస్ 54 124, ఇంతే కదా. 124. ఇప్పుడు రెండింటిని కనుక సమ్ చేసినారనుకోండి, ఇక్కడికి వచ్చిన వాల్యూ మొత్తం మీకు టోటల్ అండి. హెచ్ ప్లస్ ఎల్ వాల్యూ, ఇక్కడ వచ్చిన వాల్యూ ఉందా ఇది? ఇక్కడ వచ్చిన వాల్యూ ఈ 2 మెంబర్స్కి యావరేజ్ కాదు, ఈ 2 మెంబర్స్ యొక్క సమ్. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, రెండింటిని సమ్ చేస్తే 2H ఈక్వల్ టు 120 ప్లస్ 50 అంటే 174 కదా ఇది. సో హెచ్ ఈక్వల్ టు ఎంత అండి? 2 8 times 16, 1 క్యారీ 2 7 times. సో హైయెస్ట్ స్కోర్ ఎంత? 87. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఇన్ an examination in which full marks were 2500. ఒక ఎగ్జామ్లో టోటల్ మార్క్స్ 2500 అంట. ఏ గాట్ 10% లెస్ దాన్ బి. ఏకి ఎంత స్కోర్ వచ్చిందంట? బి కన్నా 10% తక్కువ వచ్చిందంట. అంటే ఏకి 9 వస్తే బికి 10 వచ్చింది అనుకోవచ్చా? 10 9 1 తక్కువ కదా. అంటే బికి కనుక 100 వస్తే ఏకి 90 వచ్చినట్టు కదండి. 10% తక్కువ అంటే వీటి రేషియో ఎంత? 9 10, అంతేనా? సో ఇలా ఇంత కాకుండా మీరు ఎగ్జామ్ కాబట్టి ఇది మీరు కొంచెం క్విక్గా ఉండాలండి. ఇది 9 అయితే ఇది 10. ఓకే. బి గాట్ 25% లెస్ దాన్ సి. బికి సి కన్నా ఎంత తక్కువ వచ్చిందంట? 25%. ఇది 3 అయితే ఇది 4 అవ్వాలని అర్థమవుతుందా మీకు? 4 3, 4 కన్నా ఒకటి తక్కువ వచ్చింది, 1 తక్కువ వచ్చింది. అంటే 1/4 అంటే 25% కదా. ఓకే. సి గాట్ 20% లెస్ దెన్ డి. సికి డి కన్నా 20% తక్కువ వచ్చిందంట. సికి డి కన్నా 20% తక్కువ వచ్చిందంట. ఇది 4 అయితే ఇది 5 అవ్వాలని అర్థమైందా మీకు? ఇది 4 అయితే ఇది 5. చూడండి, 5 కన్నా ఒకటి తక్కువ వచ్చింది. సో అంటే 1/5 తక్కువ కదా, 20% కదా. సో మీరు పర్సెంటేజ్లో ఇలా 20% తక్కువ 20% ఎక్కువ అన్నప్పుడు మీరు ఇలా రాయడం నేర్చుకోవాలండి. ఓకే.
ఇప్పుడు చూడండి, ఏబిసిడి మీరు కనుక రేషియో చెప్పాలంటే దీన్ని ఇంటూ 3తో మల్టిప్లై, దీన్ని ఇంటూ 3తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు దీన్ని 10తో మల్టిప్లై, దీన్ని 10తో మల్టిప్లై చేయాలి కదా, ఎందుకంటే బి పార్ట్ మీకు ఈక్వల్ కావాలి, బి వాల్యూ ఈక్వల్ కావాలి. 9 మూడు ఎంత 27, 10 ఇంటూ 3 3 ఇంటూ 10 అన్న 30, ఇక్కడ 40, ఇక్కడ 50. ఓకే. ఇఫ్ ఏ గాట్ 540 దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద ఫుల్ మార్క్స్ వాజ్ ఆబ్టైన్డ్ బై డి. ఏకి కనుక 540 మార్కులు వస్తే డికి వచ్చిన పర్సెంటేజ్ మార్క్స్ ఎంత అని క్వశ్చన్ అండి. ఏకి ఎన్ని మార్క్స్ వచ్చినాయండి 27 కదా, ఈ 27 మీకు ఎంత ఇచ్చినారు క్వశ్చన్లో, ఏకి వచ్చిన మార్క్స్ 540 అన్నారు. 27 540 అయితే డికి ఎన్ని మార్క్స్ రావాలండి 50 రావాలి, అంతే కదా 50. 27 540 అయిందంటే డబల్ అయ్యి 0 వచ్చిందా, ఇక్కడ చూడండి 50 అంటే 1000 కావాలి, 1000. ఓకే. డికి వచ్చిన స్కోర్ ఎంత అండి 1000. టోటల్ ఎన్ని మార్క్స్కి పేపర్ ఇది 2500. సో ఫ్రాక్షన్లో రాస్తే 500 2, 500 5 టైమ్లు, అంతే కదా 2/5. 2/5 అంటే ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ 40% కదా, 40%. ఆప్షన్ డి రైట్ ఆన్సర్ మనకి, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, పర్సన్ ఏ కంప్లీట్స్ ఏ వర్క్ W1 in 6 hours while పర్సన్ బి కంప్లీట్స్ అనదర్ వర్క్ W2 in 6 hours. అంటే W1 అనే ఒక వర్క్ ఉంది, W2 అనే ఒక వర్క్ ఉంది. W1 ఇది W2. ఓకే. ఒక పర్సన్ దీన్ని 6 అవర్స్లో కంప్లీట్ చేస్తాడంట, ఎంత 6 అవర్స్. ఈ వర్క్ని కూడా 6 అవర్స్లో కంప్లీట్ చేస్తున్నాడు. ఓకే. ఇఫ్ W1 ఈజ్ ఓన్లీ ఈక్వల్ టు 2/3 ఆఫ్ W2, W1 అనే వర్క్ W2లో 2/3 ఉందంట అండి. W1 అనే వర్క్ W2లో ఎంత ఉంది 2/3 ఉంది. సో ఇప్పుడు నేను ఒక వాల్యూ అనుకోవచ్చా అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు టైం 6లలో ఉంది కాబట్టి నేను వర్క్ ఎలా అనుకుంటా అంటే W2 అనేది 18 యూనిట్స్ అనుకుంటున్నానండి వర్క్. అప్పుడు W1 12 యూనిట్స్ కావాలా, 2:3 రేషియో ఉంటుందా, దీంట్లో 2/3 కావాలి. W1 అనేది W2లో 2/3, సో 18లో 2/3 అంటే 12 కదా. ఓకే, నేను ఇక్కడ 12 యూనిట్స్ అనుకుంటున్నాను, ఇక్కడ 18 యూనిట్స్ అనుకుంటున్నాను. ఓకే. దెన్ ద నంబర్ ఆఫ్ అవర్స్ రిక్వైర్డ్ ఫర్ ఏ అండ్ బి టుగెదర్ టు కంప్లీట్ బోత్ W1 అండ్ W2 ఈజ్. ఇప్పుడు ఇది ఏ కదా, ఇది ఏకి సంబంధించింది, ఇది బికి సంబంధించింది కదండి మనకి. ఓకే. ఇప్పుడు ఏ మరియు బిలు కలిపి 2 వర్క్లను చేయడానికి ఎంత సమయం పడుతుందని క్వశ్చన్ అండి. మీకు మొత్తం టోటల్ వర్క్ ఎంత ఉందండి, ఈ వర్క్ ఏమో 12 యూనిట్లు, ఈ వన్కి ఏమో 18 యూనిట్లు. మొత్తం ఎన్ని యూనిట్లు మీకు, మొత్తం మీకు 30 యూనిట్లు, అంతే కదా, మొత్తం 30. ఈ 12 యూనిట్ల వర్క్ ఇతను 6 గంటల్లో చేస్తున్నాడంటే ఎంత చేయాలండి, గంటకి 2 యూనిట్లు చేయాలి, అంతే కదా. 12 యూనిట్ల వర్క్కి 6 గంటల్లో చేస్తున్నాడంటే గంటకి 2 యూనిట్లు చేయాలి, 12/6 2. 18 యూనిట్ల వర్క్ని 6 గంటల్లో చేస్తున్నాడంటే గంటకి ఎన్ని చేయాలి 3 యూనిట్స్ చేయాలి, అంతే కదా, 3 6ల 18. ఓకే. గంటకి ఇతను 2 యూనిట్ల వర్క్ చేస్తున్నాడు, ఇతను 3 యూనిట్ల వర్క్ చేస్తున్నాడు, సో ఇద్దరు కలిపి 5 యూనిట్లు. సో మొత్తం వర్క్ ఏమో 30, ఇద్దరు కలిపి గంటకి 5 యూనిట్ల వర్క్ చేస్తే ఎంత 5 6ల 30. మీకు 6 అవర్స్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 5. A, B and C are partners in a firm sharing a profit in the ratio 5:6:7. ABCలు ముగ్గురు పార్ట్నర్స్ అంట, వాళ్ళ ప్రాఫిట్ రేషియోస్ ఎంత అండి 5:6:7 రేషియోలో వాళ్ళ ప్రాఫిట్ని షేర్ చేసుకుంటున్నారు. ఇఫ్ సెట్ అసైడ్ 10% ఆఫ్ ద ప్రాఫిట్ యాజ్ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ షేర్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రాఫిట్, దెన్ B గెట్స్ హిస్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ యాజ్ ₹1,68,600. ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ సెట్ అసైడ్ ఫర్ ఎమర్జెన్సీ ఫండ్ ఈజ్. ముగ్గురు వ్యక్తులు A, B, Cలు బిజినెస్లో ఉన్నారు. వాళ్ళు ప్రాఫిట్ని ఏ రేషియోలో షేర్ చేసుకుంటున్నారండి 5:6:7 ఈ రేషియోలో ప్రాఫిట్ని షేర్ చేసుకుంటున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చిన ప్రాఫిట్ మొత్తంలో ఒక 10% వాల్యూని పక్కన పెడుతున్నారంట, అంటే ఎప్పుడన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాడుకోవడానికి. మిగిలిన 90% వాల్యూని ముగ్గురు షేర్ చేసుకుంటున్నారు. ఎలా షేర్ చేసుకుంటున్నారు, ఈ రేషియోలో. ప్రాఫిట్ ఇలాగే షేర్, వాళ్ళ ప్రాఫిట్ రేషియో ఇదే ఇచ్చింది కదా మనకి. మిగిలిన 90%ని 5:6:7 రేషియోలో షేర్ చేసుకుంటున్నారంట. ఇలా షేర్ చేసుకున్నప్పుడు బీకి ఎన్ని రూపాయలు వచ్చినాయండి 1,68,600.
68,600. ఓకే, ఇది 90% వాల్యూని ఈ రేషియోలో షేర్ చేసుకుంటున్నారు. 90%లో బీకి ఎంత రావాలి చెప్పండి. 90%లో బీకి 5, 6, 11 + 7 18. టోటల్ 18 యూనిట్స్ అయితే బీకి ఎంత రావాలి? 6 యూనిట్స్ రావాలి. అంటే 6/18 పార్ట్స్ బీకి రావాలి. ఎందులో? 90%లో. వాళ్ళు షేర్ చేసుకునే 90%లో 6/18 పార్ట్ బీకి రావాలి, అంతే కదా. ఆ వాల్యూ ఎంత అన్నారు మీకు? 1,68,600. అయితే 10% వాల్యూ ఎంత? వాళ్ళు పక్కన పెట్టిన 10% వాల్యూ ఎంత? ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్న 10% వాల్యూ ఎంత? ఇదే కదా. 6, 3, 3, 30, 10, 3 టైమ్స్. ఇక్కడ చూడండి 3, 5 టైమ్స్, 1 క్యారీ, 6 టైమ్స్ 200, 56,200 రూపీస్. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 6 అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 8 men is increased by 2 years when 2 of them whose ages are 21 years and 23 years are replaced by 2 new men. The average age of the 2 new men is. 8 వ్యక్తుల సగటు వయసు, వారిలో 21 సంవత్సరాలు 23 సంవత్సరాల వయసు గల 2 వ్యక్తులు బదులుగా కొత్త వారు 2 చేరడం వల్ల 2 సంవత్సరాలు పెరిగింది. కొత్తగా చేరిన 2 సగటు వయసు ఎంత? ఇప్పుడు క్వశ్చన్ చూడండి. 8 మెంబర్స్ ఉన్నారంట, దాంట్లో నుండి 2 బయటకు వెళ్తున్నారు. వాళ్ళ ఏజెస్ ఎంత? 21 and 23. 21, 23 ఏజెస్ ఉన్న 2 బయటికి వెళ్ళి వాళ్ళ ప్లేస్లో కొత్తగా 2 రావడం వలన అందరి యావరేజ్ 2 పెరిగిందంట. అయితే ఇప్పుడు లోపలికి వచ్చిన 2 టోటల్ ఏజ్ ఎంత క్వశ్చన్ అండి. లోపలికి వచ్చిన 2 యావరేజ్ ఏజ్ ఎంత మీ క్వశ్చన్. సరే, మీకు ఏజ్ అర్థం కాదు కాబట్టి నేను మళ్ళీ చాక్లెట్స్ అనే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా చూడండి. 8 మంది ఒక రూమ్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుండి 2 బయటకు వెళ్తున్నారంట. 2 బయటకు వెళ్తున్నారు. బయటకు వెళ్తున్నప్పుడు ఒక పర్సన్ ఏమో 21, ఇంకో పర్సన్ ఏమో 23 చాక్లెట్స్ తీసుకొని బయటకు వెళ్తున్నారు. 2 కలిపి మొత్తం ఎంత తీసుకెళ్లారండి బయటకి? ఒక అతను 21, ఇంకొక అతను 23, మొత్తం ఎంత? 44. 44 చాక్లెట్స్ తీసుకొని బయటకు వెళ్ళినారు 2. అర్థమవుతుందా? లోపలికి వచ్చే 2 కూడా 44 చాక్లెట్స్ తీసుకొని లోపలికి వచ్చినారు అనుకోండి, యావరేజ్ చేంజ్ అవ్వదు కదా. 2 బయటకు వెళ్ళినప్పుడు 44 చాక్లెట్స్ తీసుకెళ్ళినారు. లోపలికి వచ్చే 2 కూడా 44 తీసుకొచ్చినారు అనుకోండి, యావరేజ్ చేంజ్ అవ్వదు కదా, చేంజ్ అవ్వదు. కానీ ఏమైందంట? యావరేజ్ 2 పెరిగిందంట. అంటే వీళ్ళు లోపలికి రావడం వల్ల యావరేజ్ 2 పెరిగింది. 2 పెరిగింది అంటే వీళ్ళు 44 చాక్లెట్లు కాకుండా అంతకన్నా ఎక్కువ తీసుకొచ్చినారు అని దాని మీనింగ్, అంతే కదా. 44 చాక్లెట్స్ తీసుకురావాల్సింది బయట నుండి, వీళ్ళు ఎక్కువ చాక్లెట్స్ తీసుకొచ్చినారు. ఎంత ఎక్కువ తీసుకొచ్చినారండి? 44 తీసుకొస్తే ఎవరికి యావరేజ్ చేంజ్ అయ్యకపోయేది. ఇంతకుముందు అందరి దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉండేవి? ఒక్కొక్కళ్ళ దగ్గర అన్నే చాక్లెట్స్ ఉండేవి. కానీ ఏమైంది? ఒక్కొక్కళ్ళ దగ్గర 2 చాక్లెట్స్ పెరిగినాయంట. ఇప్పుడు రూమ్లో ఎంతమంది ఉన్నారు? 8 మంది దగ్గర 2 చాక్లెట్స్ పెరిగినాయి కాబట్టి వీళ్ళు 8 మందికి ఇంకా 2 ఎక్కువ ఇచ్చేంత తీసుకొచ్చినారండి లోపల. సో 44 + 16 ఎంత? అంటే వీళ్ళు లోపలికి వచ్చేటప్పుడు 60 చాక్లెట్లు తీసుకురావాలి. 2 కలిపి 60 చాక్లెట్లు తీసుకురావాలంటే యావరేజ్ ఎంత అండి? 60/2 30. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 7. ఇక్కడ సేమ్ మీకు మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇచ్చినారండి. ఏ డెల్టా ఏ సర్కిల్ బి అని. అప్పుడు మీకు 4 డెల్టా 9 + 4 సర్కిల్ 9 + 4 డెల్టా 9/4 సర్కిల్ 9 - 4 డెల్టా 9 ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మొత్తానికి మీరు. ఒకవేళ మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మీరు 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయమన్నాను అనుకోండి. ఇప్పుడు ఈ వాల్యూ ఉందా? ఈ వాల్యూ ఎక్స్ అనుకోండి, ఈ వాల్యూ వై అనుకోండి. అప్పుడు ఏమవుతుందండి? x + y/y x - y అవ్వాలి, అంతేనా? x + y/x - y అవ్వాలి. న్యూమరేటర్లో వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మీకు వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా >1 అవ్వాలి కదా. న్యూమరేటర్లో వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు మీకు వచ్చే ఆన్సర్ >1 అవ్వాలి. సో 1/36 1/18 అనేవి మీకు >1 అండి. ఈ 2 మీ ఆన్సర్లు అవ్వవు కదా. ఈ 2 మీకు ఆన్సర్లు అయ్యే ఛాన్స్ లేవు కదా. సో ఇలా మీరు ఎప్పుడన్నా చెయ్యనప్పుడు ఆప్షన్స్ గెస్ చేయాలనుకుంటే కూడా కొంచెం అనాలిసిస్ చేసి గెస్ చేయండి. సరే, ఇప్పుడు మీకు 4 దీని వాల్యూ చెప్పండి. 4 ఇది కదా 9 ఈక్వల్ టు దీని మీనింగ్ ఏంటండి? √AB ప్లస్ √1/√AB. A × B అంటే 4 × 9 కదా. 4 × 9 అంటే 36 ప్లస్ 1/36. ఓకే, ఎంత చెప్పండి ఇది? 6 + 1/6. 6 + 1/6 అంటే 36 + 1 37/6. ఓకే,
ఇప్పుడు మళ్ళీ 4 డెల్టా 9 ఇదే కదా, దీని వాల్యూ ఏంటండి ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ వచ్చిందంటే ఈ ప్లాటో మైనస్ అంతే కదా, 6 మైనస్ 1/6, 6 మైనస్ 1/6 6, 36 మైనస్ 1 35/6. ఓకే, ఈ రెండింటికి ప్లస్ చేయడం, తర్వాత ఈ రెండింటికి మైనస్ చేయడం. ఈ రెండింటికి ప్లస్ ఎంత 37/6 ప్లస్ 35/6, 37/6 మైనస్ 35/6 ఇంతే కదండి వాల్యూ. ఓకే, ఈ 6 ఎట్లాగో డినామినేటర్లో క్యాన్సిల్ అవుతుంది. 37 ప్లస్ 35 ఎంత 72 బై 37 మైనస్ 35 ఎంత 2. సో 36 మీకు రైట్ ఆన్సర్ అండి, 36. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 8. Manisha went to a shop with certain amount with which she can buy 50 chocobar or 40 5-star. She uses 10% amount for petrol and out of the remaining balance she purchases 20 5-star and some chocobar. Find the number of chocobar she can buy. మనీషా షాప్కి వెళ్తున్నప్పుడు కొంచెం డబ్బులు తీసుకొని వెళ్ళిందంట అండి. ఆ తీసుకెళ్ళిన డబ్బులతో ఆమె ఏం చేయొచ్చు అంటే 50 చాకోబార్లు కొనొచ్చు లేదా 40 5-స్టార్లు కొనొచ్చు. మనీషా కొంచెం డబ్బులు తీసుకొని షాప్కి వెళ్ళింది. డబ్బులు ఎంతనో మనకు చెప్పలేదు. అయితే ఆమె దగ్గర ఉన్న డబ్బులతోటి ఆమె 50 చాకోబార్ చాక్లెట్స్ కొనుక్కోవచ్చు లేదా 40 5-స్టార్ చాక్లెట్స్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు ఆమె తీసుకెళ్ళిన డబ్బుల్ని ఎంతో కొంత అనుకోవచ్చా అండి? ఇప్పుడు 50ని 40 రెండు క్యాన్సిల్ చేసి ఒక నెంబర్ చెప్పండి. 50కి 40కి ఎల్సిఎం చెప్పండి, సింపుల్గా 200 కదా. ఒకవేళ మనీషా 200 రూపాయలు తీసుకెళ్ళింది అనుకోండి షాప్కి, ఆమె 50 చాకోబార్ చాక్లెట్స్ కొంటుందంటే ఒక్క చాకోబార్ చాక్లెట్ ఎంత అవ్వాలండి? 4 రూపీస్ అవ్వాలి, అంతేనా? 4 రూపీస్ అంతే కదా. ఒకవేళ ఆమె 40 5-స్టార్ కొంటుంది అంటే ఒక్క 5-స్టార్ ఎంత అవ్వాలి? 5 రూపీస్ అవ్వాలి, అంతేనా? ఒక్క 5-స్టార్ 5 రూపీస్ అవ్వాలి. ఆమె 200 రూపాయలు తీసుకెళ్తుంది. ఆ 200 రూపాయలతోనే ఆమె 50 చాకోబార్ చాక్లెట్లు కొనగలదు. 50 200 రూపాయలకు 200 రూపాయలకి 50 వస్తున్నాయి అంటే ఒక్కొక్క చాక్లెట్ 4 రూపాయలకు రావాలి. ఒకవేళ ఆమె 5-స్టార్ కొంటే ఆమెకి 40 వస్తాయంట. సో 200/40 అంటే 5 రూపాయలు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆమె దగ్గర ఉన్న 200లో ఆమె ఒక 10%ని పక్కకు పెడుతుందంట పెట్రోల్ కోసం అని, మిగిలిన దాంతో చాక్లెట్స్ కొంటుంది. 200లో 10% పక్కకు పెట్టిందంటే ఎంత అండి? 10% అంటే 20 రూపీస్ పక్కన పెట్టేసింది. మిగిలింది ఎంత? 180 రూపీస్. ఈ 180 రూపీస్తో ఆమె చాక్లెట్స్ కొంటుంది. ఈ 180 రూపీస్తో ఆమె 20 5-స్టార్ చాక్లెట్ ఉన్నదంట. ఈ 180 రూపీస్ యూజ్ చేసి 20 5-స్టార్ ఉన్నది, మిగిలినవి చాకోబార్ ఉంది. 5-స్టార్ ఒక్కొక్కటి ఎంత అండి? 5 రూపీస్. సో 20 కొంటే 20 × 5 ఎంత? 100 రూపీస్ అయిపోయినాయి కదా. ఇంకెన్ని రూపాయలు మిగిలింది ఉంది ఆమె దగ్గర? 180లో 100 అయిపోతే 80 రూపాయలు మిగిలింది ఉంది. ఆమె దగ్గర 80 రూపాయలు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఆమె ఎన్ని చాకోబార్ కొనగలదు? 80 రూపాయలు మిగిలి ఉన్నాయి, 4 రూపీస్కి ఒకటి అంటే ఎంత? 20 చాకోబార్స్ కొనగలదు కదా. 4 రూపాయలు 20 చాక్లెట్లు కొంటే ఉన్న 80 రూపాయలు అయిపోతుంది. సో ఆమె ఎన్ని చాకోబార్ చాక్లెట్ కొనగలదండి? 20 చాకోబార్ చాక్లెట్స్ ఆమె కొనగలదు. క్వశ్చన్ నంబర్ 9. From a container of wine, a thief has stolen 15 liters of wine and replaced it with some quantity of water. He again repeated the same process. Thus, in 3 attempts, the ratio of wine and water becomes 343:169. The initial amount of wine in the container was. ఒక కంటైనర్ ఉందండి, ఒక కంటైనర్లో వైన్ ఉంది. వైన్ ఎంత ఉందో మీకు తెలియదు. ఒక కంటైనర్ ఉంది, కంటైనర్లో వైన్ ఉంది. ఆ వైన్ ఎన్ని లీటర్లు ఉందో మీకు తెలియదు. మీకు కనుక్కోమన్నది అది. ఆ కంటైనర్లో మొత్తం వైన్ ఎన్ని లీటర్లు ఉంది. అయితే ఆ కంటైనర్ మొత్తం ప్యూర్ వైన్ ఉందంట. దాంట్లో ఏం వాటర్ లాంటివి ఏం మిక్స్ లేదు. దాంట్లో నుండి అతను ఏం చేస్తున్నాడంటే 15 లీటర్స్ బయటకు తీస్తున్నాడండి. తర్వాత 15 లీటర్స్ వాటర్ పోస్తున్నాడు. ఒక్కసారి అయిపోయిందా? నెక్స్ట్ ఏమైంది? మళ్ళీ 15 లీటర్స్ బయటకు తీస్తున్నాడు ఆ మిక్స్చర్ నుండి. మళ్ళీ 15 లీటర్స్ ప్యూర్ వాటర్ ఇస్తున్నాడు. 2 టైమ్స్ అయిపోయిందా? తర్వాత మళ్ళీ 15 లీటర్స్ ఆ మిక్స్చర్ నుండి బయటకు తీస్తున్నాడు. మళ్ళీ 15 లీటర్స్ వాటర్ పోస్తున్నాడు. 3 టైమ్స్ అయిపోయిందా? ఇలా 3 టైమ్స్ అయిన తర్వాత వైన్కి వాటర్కి రేషియో ఎంత అయిందంట? 343:169 అయింది. వైన్కి వాటర్కి రేషియో 343:169 అయితే ఇనీషియల్గా మిక్స్చర్ ఎంత ఉంది? ఇనీషియల్గా వాటర్ కలపకుండా స్టార్టింగ్లో ప్యూర్ ఉంది కదా, ఆ ప్యూర్ వైన్ కంటైనర్లో ఎన్ని లీటర్స్ ఉందని క్వశ్చన్ అండి. మీరు ఆల్రెడీ క్లాస్ రూమ్ స్టూడెంట్ అయితే కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో నేను ఇక్కడ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా చూడండి. ఒక ఎగ్జాంపుల్ తోటి
మీకు ఒక కంటైనర్లో 100 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉంది అనుకోండి. ఒక కంటైనర్లో మీకు 100 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉంది. 100 లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్ అండి, దీంట్లో వాటర్ లేదు. 100 లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఉంది, దీంట్లో మీకు వాటర్ లేదు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే దీంట్లో నుండి మీరు 10% బయటకు తీయండి అంటున్నాను మిమ్మల్ని. ఓకేనా? ఒక గ్లాస్ తీసుకొని 10% బయటకు తీస్తున్నారు. 10% బయటకు తీయమంటే ఒక గ్లాస్ తీసుకొని 10% బయటకు తీస్తున్నారు. 10% మిల్క్ బయటకు తీసి 10% వాటర్ యాడ్ చేయండి అన్నాను అనుకోండి. 100 లీటర్స్ నుండి 10% బయటకు తీస్తే ఎంత? 10 లీటర్స్ వెళ్ళిపోతుంది కదా. ఓకే, 90 లీటర్స్ మిల్క్ అయింది. ఇప్పుడు దీంట్లో ఏమైందండి? 90 లీటర్స్ మిల్క్ అయింది. 10 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నారు కాబట్టి 10 లీటర్స్ వాటర్. మీకు డిఫరెన్షియేట్ చేయడానికి నేను ఇక్కడ మిల్క్, ఇక్కడ వాటర్ సపరేట్గా రాస్తున్నాను. కానీ మీరు మిల్క్లోకి మీరు వాటర్ యాడ్ చేస్తే ఏమైపోతుంది? రెండు మిక్స్ అయిపోతాయా, లేకపోతే వాటర్ పై నుండి మిల్క్ కింద ఉంటుందా? ఉండదు కదా. అలా వాటర్ అండ్ మిల్క్ రెండు కంప్లీట్గా మిక్స్ అయిపోతాయి కదా. మన అండర్స్టాండింగ్ కోసం నేను 90 లీటర్స్ మిల్క్ 10 లీటర్స్ వాటర్ అని రాస్తున్నాను. ఓకే, నేను మళ్ళీ మీకు ఇదే చేయమన్నాను అనుకోండి. నెక్స్ట్ టైం ఏం చేయమన్నాను? నెక్స్ట్ మళ్ళీ ఒక 10 లీటర్స్ 10% రిమూవ్ చేయండి అన్నాను. ఈ మిక్స్చర్ నుండి మీకు ఒక 10% తీసేయమన్నాను. ఈ మొత్తం మిక్స్చర్ ఎంత ఉంది ఇప్పుడు? 90 + 10 100. మళ్ళీ 100 లీటర్ మిక్స్చర్ ఉంది, దాంట్లో 90 లీటర్ల మిల్క్ ఉంది, 10 లీటర్ల వాటర్ ఉంది. ఆ మిల్క్ వాటర్ మిక్స్ అయిపోయి ఉంటుందండి. ఇలా సపరేట్గా మీకు రాసినట్టు కనబడదు కదా. ఓకే, ఇప్పుడు మీరు ఒక గ్లాస్ తోటి 10 లీటర్స్ బయటకు తీస్తున్నారు అనుకోండి. గ్లాస్తో మీరు 10 లీటర్స్ బయటకు తీసినప్పుడు ఇప్పుడు మీకు సపరేట్గా మిల్క్ పార్టే వస్తుందా? 10 లీటర్స్ మొత్తం మిల్క్ వస్తుందా? రాదు కదా. మిల్క్ వాటర్ మిక్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మీరు ఆ బయటకు తీసిన దాంట్లో 10 లీటర్స్లో మిల్క్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు నుండి దీంట్లోకి 10% కనుక బయటకు తీసినప్పుడు 10% మిల్క్ కూడా బయటకు వెళ్ళిపోతుంది, 10% వాటర్ కూడా బయటకు వెళ్తుంది. ఎందుకంటే వాటర్ అండ్ మిల్క్ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి రెండు కలిసిపోయి ఉంటాయి కదా. మీరు బయటకు తీసినప్పుడు ఓన్లీ వాటర్ బయటకు రాదు కదా, లేదా ఓన్లీ మిల్క్ అయితే బయటకు రాదు కదా. మీరు 10% బయటకు తీస్తున్నారు కాబట్టి వాటర్లో కూడా మీకు 10% బయటకు వస్తుంది, మిల్క్లో కూడా 10% బయటకు వస్తుంది. మిల్క్ ఎంత ఉందండి? 90 ఉంది కదా. 10% అంటే ఎంత 90లో? 9 లీటర్స్ కదా. 9 లీటర్స్ బయటకు వచ్చేస్తుంది, 81 లీటర్స్ మిగిలింది. ఓకే, వాటర్ ఎంత ఉంది? 10 లీటర్స్ ఉంది, దాంట్లో 10% అంటే ఎంత? 1 లీటర్, అంటే 9 లీటర్ మిగులుతుంది. ఓకే, ఎంత అయింది? 81 + 9 90. దీంట్లో నుండి 10 లీటర్స్ బయటకు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మళ్ళీ 10 లీటర్స్ మిక్స్చర్ బయటకు తీసి 10 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నారు. 10 లీటర్స్ ఏం యాడ్ చేస్తున్నారు? మళ్ళీ వాటర్. సో ఇప్పుడు వాటర్ ఎంత? ఇది మిల్క్, ఇంతే కదా. ఎన్నిసార్లు చేసినారండి ఈ ప్రాసెస్? ఒక్కోసారి, ఇక్కడ ఒకసారి 10%. ఓకే, మీరు కనుక ఈ ప్రాసెస్లో ఏమవుతుందండి? మీకు మిల్క్ తగ్గుతూ పోతుందా? మిల్క్ తగ్గుతూ పోతుంది. ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 90 అయింది, ఇక్కడ 81 అయింది. వాటర్ పెరుగుతూ పోతుంది. ఏది తగ్గుతూ పోతుందో ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేయండి మీరు. ఇనీషియల్గా మీకు మిల్క్ 100 ఉంది. ఓకే, 10% బయటకు తీసినప్పుడు 10% మిల్క్ బయటకు వెళ్ళిపోయింది. 10% మిల్క్ బయటకు వెళ్ళింది అంటే ఎంత మిగిలింది అన్నట్టు? మీకు 90% మిగిలిందా? ఇనీషియల్గా 100 ఉంటే 10% మీరు బయటకు తీస్తే 10% మిల్క్ బయటకు వెళ్ళింది, మిగిలింది ఎంత? 90%. సో 9/90/100. నెక్స్ట్ కూడా మీరు ఏమవుతుంది? నెక్స్ట్ మళ్ళీ మిక్స్చర్ల నుండి 10% బయటకు తీస్తున్నప్పుడు మిల్క్ కూడా 10% బయటకు వెళ్ళిపోతుంది. 10% బయటకు వెళ్ళిపోతుంది అంటే మిగిలింది ఎంత అండి? 90/100. సో 2 zeros క్యాన్సల్, 2 zeros క్యాన్సల్. 9 × 9 ఎంత? 81. సో 100 ఉన్న మిల్క్ కాస్త 81 లీటర్స్ అయిందా మీకు? 2 టైమ్స్ తర్వాత అయింది కదా. సో మీరు 10% మిక్స్చర్ని బయటకు తీస్తున్నప్పుడు 100 లీటర్స్ ఉన్న మిల్క్ 81 లీటర్స్ అయింది మీకు. దీన్ని నేను మీకు రేషియోలో చెప్పమన్నాను అనుకోండి, ఇది మీకు ప్రాసెస్ కదండి. దీన్ని మీకు నిష్పత్తిలో చెప్పమన్నాను అనుకోండి. 10% బయటకు తీసినప్పుడు 100 ఉన్న మిల్క్ మొత్తం ఎంత అయింది? 81 అయింది. 81 అయింది. టోటల్ ఎంత ఉండే? టోటల్ 100 లీటర్లు ఉంటే 81 అయింది. ఎందుకు అయిందండి? ఈ 81/100ని నేను 9/10 × 9/10 అని రాయొచ్చా? 9/10 × 9/10 ఇంతే కదా. మిల్క్ 81 అయింది. ఇంతకుముందు 100 ఉండే, స్టార్టింగ్లో 100 ఉన్న మిల్క్ ఇప్పుడు ఎంత అయింది? 81 అయింది. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? 9/10 × 9/10. 9/10 అంటే ఏంటండి? 9/10 అంటే 90% కదా. 90% మిల్క్ అంటే 10% రిమూవ్ చేసినట్టు. దీని మీనింగ్ అర్థమవుతుందా? 9/10 అయింది కాబట్టి ఒకసారి 9/10 అయింది. టోటల్ మిల్క్లో ఒకసారి 9/10 అయింది,
ఇంకోసారి 9/10 అయింది, అంటే 1/10 1/10 రిమూవ్ చేసినట్టు. అలా అవ్వడం వల్ల మీకు 81/100 అయింది. ఇది కాన్సెప్ట్ అండి. సో ఇప్పుడు కూడా ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి మీరు. ప్యూర్ వైన్ నుండి మీరు 3 టైమ్స్ చేస్తున్నారు కదా, 3 టైమ్స్ చేసినప్పుడు మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉంది? మిల్క్ 343 ఉంటే వాటర్ 169 ఉంది. సారీ, వైన్ 343 ఉంటే వాటర్ 169 ఉంది. ఈ రెండింటిని టోటల్ చేస్తే ఎంత? 512. అంటే ఇనీషియల్గా మీకు 512 పార్ట్స్ ఆఫ్ మిక్చర్ ఉండే, దాంట్లో నుండి మీరు ఇలా రీప్లేస్ చేస్తున్నారు. వైన్ తీసేసి వాటర్ యాడ్ చేయడం వల్ల మీకు దాంట్లో 343 పార్ట్స్ మాత్రమే మిగిలింది వైన్. ఇప్పుడు ఎంత అయిందండి? 343 వైన్ మిగిలింది. ఇంతకుముందు ఎంత ఉండే అన్నట్టు దాని మీనింగ్ 512 ఉన్నట్టు, అంతే కదా. 81 మిగిలింది, ఇంతకుముందు 100 ఉండే. ఆ మిగిలిన 19 ఏమైంది? మిగిలిన 19 వాటర్ అయింది కదా, 10 + 9 వాటర్ అయింది. సో మొత్తం 512లో 343 వైన్ మిగిలింది. దీన్ని ఎలా రాయొచ్చు? అది 7 క్యూబ్ వాల్యూవా? 7 × 7 × 7 బై 8 × 8 × 8 అంతే కదండి. అంటే మీరు ప్రతిసారి 7/8 7/8 7/8 అవుతుంది. 3 టైమ్స్ కాబట్టి 7/8 7/8 7/8 3 టైమ్స్ వచ్చిందా? 7/8 అయిందంటే 1/8 వెళ్ళిపోయినట్టు. ఇక్కడ 9/8 10 అయిందంటే 1/10 వెళ్ళిపోయినట్టు. 1/10 అంటే 10% కదా మీరు రిమూవ్ చేసింది. సో 1/8 పార్ట్ని మీరు మిక్స్చర్ బయటకు తీస్తున్నారు అన్నట్టు అండి. ప్రతిసారి 1/8 పార్ట్ మిక్స్చర్ బయటకు తీసేస్తే మీకు 7/8 పార్ట్ మిగులుతూ వస్తుంది కదా. 1/8 పార్ట్ మిక్స్చర్ వాల్యూవే మీకు ఎంత అన్నారండి క్వశ్చన్లో? 15 లీటర్లు. మీరు ప్రతిసారి ఎంత తీసేస్తున్నారంట? ఏ థీఫ్ హ్యాస్ స్టోలెన్ 15 liters ఆఫ్ వైన్ అండ్ రీప్లేస్డ్ ఇట్ విత్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఆ థీఫ్ ఏం చేస్తున్నాడు? ప్రతిసారి 15 లీటర్లు తీసేస్తున్నాడు. ఇక్కడ మీకు ఏమని అర్థమైంది? ప్రతిసారి 1/8 పార్ట్ బయటకు తీస్తున్నాడు అని అర్థమైందా? మీకు 1/8 పార్ట్ వాల్యూవే 1/8 పార్ట్ వాల్యూవే 15 లీటర్స్ అండి. ఇక్కడ రాస్తున్నా చూడండి నేను. 1/8 పార్ట్ వాల్యూ 15 లీటర్స్ అయితే టోటల్ ఎంత అవ్వాలండి? 15 × 8 అవ్వాలి, అంతేనా? 15 × 8 అంటే 120 లీటర్స్. ఆప్షన్ డి. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్ అండి. ఇది కాన్సెప్ట్. కానీ ఈ క్వశ్చన్ని మీకు చేయడానికి ఓన్లీ 20 seconds క్వశ్చన్ అండి. మీకు 343/512 ఈ రెండింటిని సమ్ చేయాలి. 512 ఇక్కడ 343, ఇది 7 క్యూబ్, ఇది 8 క్యూబ్, అంటే 3 టైమ్స్ అయింది కాబట్టి 7/8 అవుతుంది. 7/8 అవుతుంది కాబట్టి 1/8 రిమూవ్ చేస్తున్నట్టు. 1/8 పార్ట్ వాల్యూ అనేది మీకు 15 అయితే టోటల్ వాల్యూ ఎంత? 120. కాన్సెప్ట్ అర్థం కాకపోతే టైం తీసుకుంటుంది. కాన్సెప్ట్ తెలిస్తే మాత్రం మీరు ఎగ్జామ్లో చేయాల్సిన ప్రాసెస్ ఇంతే. ఓన్లీ 20 seconds క్వశ్చన్ ఇది. Question number 10. In a joint business, A invest 20,000 for 6 months, while B invest certain amount for the whole year. ఒక ఉమ్మడి వ్యాపారంలో ఏ 6 నెలల పాటు 20,000 పెట్టుబడి పెట్టగా, ఏ ఎంత అండి? ఏ 20,000 ఎన్ని మంత్స్కి? 6 monthsకి. బి ఏమన్నారు? బి ఒక X రూపీస్ పెడుతున్నాడంట టోటల్ 1 yearకి. X × 12. ఓకే. In the year end profit of rupees 9,000, the share of A is 6,000. The amount in rupees invested by B is. ఒక సంవత్సరం తర్వాత వాళ్ళకి 9,000 లాభం వస్తే దాంట్లో ఏకి 6,000 వచ్చినాయంట. ఏకి 6,000 లాభం వస్తే బీకి ఎంత రావాలి? 3,000 రావాలి కదా. మొత్తం ప్రాఫిట్ 9,000 కాబట్టి ఇది ప్రాఫిట్. మీకు ప్రాఫిట్ని ఏ రేషియోస్ ఎలా ఉన్నాయండి? 2:1 రేషియోలు ఉన్నాయి. మనం ప్రాఫిట్ని ఏ రేషియోలో డివైడ్ చేసుకుంటామండి? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో, అంతే కదా. ఈ రేషియోనే కదా. అంటే 20,000 × 6 బై X × 12 = 2/1 అవ్వాలి, అంతేనా. ఇది 2, ఇది 1 పార్ట్. సో చూడండి, 12 ఇది 2 టైమ్స్ 2 10,000, ఇక్కడ 2 5,000. సో ఎక్స్ వాల్యూ ఎంత అండి మీకు? ఎక్స్ వాల్యూ 5,000. అంటే ఎక్స్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లో 5,000 రూపీస్. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నంబర్ 11. Pipes A and B can fill a tank in 9 minutes and 12 minutes respectively. A is opened and after some time B is opened. After that the tank is full in 4 minutes. The time difference in minutes between the opening of A and B is. పంపులు ఏ మరియు బీలు ఒక తొట్టిని వరుసగా 9 నిమిషాలు మరియు 12 నిమిషాలు నింపగలవు. ఏని విప్పిన కొంత సమయానికి బీని విప్పినారు.
ఆ తరువాత ఆ తొట్టి 4 నిమిషాల్లో నిండింది. ఏ కామా బీలను విప్పిన సమయాల మధ్య తేడా ఎంత? మీకు 2 పైప్స్ ఉన్నాయండి. ఒక పైప్ ఏమో మీకు 9 మినిట్స్లో ఫిల్ చేస్తుంది, ఇంకొక పైప్ ఏమో మీకు 12 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. ఏం చేసినారంటే ఇనిషియల్గా ఏని స్టార్ట్ చేసినారండి, బీని స్టార్ట్ చేయలేదు. ఏ స్టార్ట్ చేసిన కొంచెం సమయం తర్వాత బీని స్టార్ట్ చేసినారు. బీని స్టార్ట్ చేసిన తర్వాత 4 మినిట్స్లో ఆ ట్యాంక్ అనేది ఫిల్ అయిపోయింది. అంటే ఇనిషియల్గా ఏని స్టార్ట్ చేసినారు, కొద్దిసేపు ఏ ఒకటే పని చేసింది, దాని తర్వాత బీని స్టార్ట్ చేసినారు. బీ స్టార్ట్ చేసిన తర్వాత ఏ కామా బీలు రెండు వర్క్ చేస్తున్నాయి కదా. బీని స్టార్ట్ చేసిన 4 మినిట్స్ తర్వాత ఆ ట్యాంక్ అనేది ఫుల్ అయిందంట. అయితే ఏని స్టార్ట్ చేసినా ఎంతసేపు తర్వాత బీని స్టార్ట్ చేసినారని క్వశ్చన్ అండి. ఇప్పుడు మీకు పైప్ ఏ, పైప్ బి కదా, ఇది మీకు 9 మినిట్స్లో ఫిల్ చేస్తుంది, ఇది మీకు 12 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. మనం ట్యాంక్ కెపాసిటీని ఎలా తీసుకుంటామండి? ట్యాంక్ కెపాసిటీ ఎప్పుడు కూడా ఎల్సిఎం ఆఫ్ దీస్ టూ, అంతేనా? 9కి 12కి ఎల్సిఎం ఎంత? 9కి 12కి ఎల్సిఎం ఎంత? మీరు కెపాసిటీ కనుక 36 అనుకున్నారనుకోండి, 9కి 12కి ఎల్సిఎం 36 లీటర్స్ ఏమో కెపాసిటీ. ఏ అనే పైపు 9 నిమిషాల్లో ఫిల్ చేస్తుంది. నిమిషానికి ఎంత ఫిల్ చేయాలండి? 36/9 ఎంత? 4. సో 9 నిమిషాల్లో ప్రతి నిమిషానికి 4 లీటర్ల చొప్పున ఇది 36 లీటర్లను ఫిల్ చేస్తుంది. బి కెపాసిటీ ఎంత అండి? సరే, బి ఎంత ఎఫిషియన్సీ? 12 మినిట్స్లో బి ఫిల్ చేస్తుంది 36 లీటర్స్ ఉన్న ట్యాంక్ని. అంటే ఎవ్రీ మినిట్ ఎంత ఫిల్ చేయాలి? 3 లీటర్స్ కదా. 12 × 3 36 వచ్చిందా? ఓకే. ఇప్పుడు ఏమన్నారు? ఇనీషియల్గా ఏ స్టార్ట్ అయింది, కొద్దిసేపు తర్వాత బీని స్టార్ట్ చేసినారండి. ఇనీషియల్గా ఏ స్టార్ట్ చేసినారు, కొద్దిసేపు తర్వాత బీని స్టార్ట్ చేసినారు. బి స్టార్ట్ అయ్యింది అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఏ వర్క్ చేస్తుంది కదా. ఇప్పుడు బి స్టార్ట్ అవ్వగానే ఏబి రెండు కలిసి వర్క్ చేస్తాయి. బి స్టార్ట్ అయిన 4 మినిట్స్కి మీకు ట్యాంక్ ఫుల్ అయిందంట. బి స్టార్ట్ అయిన తర్వాత ఈ 2 పైపులు పనిచేసినాయి కదా. 4 + 3 అంటే బి స్టార్ట్ అయిన తర్వాత ప్రతి నిమిషానికి ఎంత ఫిల్ అయింది? 7 లీటర్ ఫిల్ అయింది. అలా 4 నిమిషాల్లో మీకు ఎంత ఫిల్ అవుతుందండి? 28. టోటల్ కెపాసిటీ 36 అయితే 4 మినిట్స్లో మీకు 28 ఫిల్ అయింది. మిగిలింది ఎంత? 8 లీటర్స్. ఈ 8 లీటర్స్ ఎప్పుడు ఫిల్ అయిందండి? బి స్టార్ట్ అవ్వకన్నా ముందు ఏ ఫిల్ చేసింది ఈ 8 లీటర్స్ని. 8 లీటర్స్ని ఏ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఏ నిమిషానికి 4 లీటర్లు ఫిల్ చేస్తుంది కదా. 8/4 అంటే 2 మినిట్స్, ఇంతే కదా. అంటే బి స్టార్ట్ అవ్వకన్నా ముందు 2 మినిట్స్ ఏ వర్క్ చేసింది. సో ఏ స్టార్ట్ అయిన తర్వాత 2 మినిట్స్కి బి స్టార్ట్ అయింది కాబట్టి ఏ కామా బిల పైపులు స్టార్ట్ చేయడానికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2 మినిట్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. 3 trains A, B and C moving at a speeds S1, S2 and S3 respectively. Take times T1, T2 and T3 respectively to cover a distance of x meters, x kilometers. If T1 is to T2 is to T3 is 20 is to 15 is to 12, then S1 is to S2 is to S3 is. ఇక్కడ మీకు 3 ట్రైన్లు అండి. A, B, C 3 ట్రైన్స్. సేమ్ డిస్టెన్స్ ఒక x కిలోమీటర్ని కవర్ చేయడానికి టైం రేషియో ఎలా ఉందంట? 20:15:12 ఉంది. ఒక x కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 3 ట్రైన్స్ A, B, Cలకి ఎంత టైం అవసరం అవుతుందో వాటి రేషియో 20:15:12 అయితే వాటి స్పీడ్స్ రేషియో కనుక్కోమన్నారండి. మీకు డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు టైం అనేది స్పీడ్కి ఇన్వర్స్లో ఉంటుందండి. డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు టైమ్స్ రేషియో ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్స్ రేషియో. ఇక్కడ మీకు టైమ్స్ రేషియో ఎలా ఉందండి? 20:15:12 ఉంది. డిస్టెన్స్ 3 ట్రైన్లు కూడా x కిలోమీటర్స్నే ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి టైమ్స్ రేషియోకి స్పీడ్స్ రేషియోస్ ఇన్వర్స్లో ఉండాలి. ఇది 20:15:12 రేషియోలు ఉంటే మీకు స్పీడ్స్ రేషియోలు 1/20:1/15:1/12 రేషియోలు ఉండాలి, అంతే కదా. ఓకే. 12కి 15కి 20కి ఎల్సిఎం ఎంత అండి? ఎల్సిఎం 60 కాబట్టి నేను అన్నింటినీ 60తో మల్టిప్లై చేస్తున్నాను. ఇంటూ 60 12 5 టైమ్స్, 15 4 టైమ్స్, 20 3 టైమ్స్. ఏం మిగిలిందండి? 3 × 1 3, 4 × 1 4, 5 × 1 5. సో మీ ఆన్సర్ 3:4:5 ఆప్షన్ బి. ఒకటి ఇలా చేయొచ్చు, లేదా 2 ఆప్షన్ చూసి పెట్టాలనుకుంటే కూడా పెట్టొచ్చండి. ఎలా? మీకు డిస్టెన్స్ సేమ్ అన్నారు కదా. డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు టైమ్స్ రేషియోస్ స్పీడ్స్ రేషియోలు మనకి ఇన్వర్స్లీ ఉంటాయని తెలుసు, అది ఈ మెథడ్. డిస్టెన్స్ సేమ్ అన్నప్పుడు
మీకు క్వశ్చన్స్లో టైం రేషియో ఇచ్చినారు కదా, ఆప్షన్స్లో ఏమున్నాయండి, స్పీడ్స్ రేషియోస్ ఉన్నాయి. మీరు టైం ఇంటూ స్పీడ్ చేసినప్పుడు డిస్టెన్స్ ఎక్కడ కాన్స్టెంట్ వస్తుందో చూడండి. 20 × 3 ఎంత అండి, 6. 15 × 4 ఎంత, 60. 12 × 5 ఎంత, 60. ఈ ఒక్క ఆప్షన్లో మాత్రమే మీకు టైంకి స్పీడ్కి మల్టిప్లై చేస్తే అన్ని దగ్గర కాన్స్టెంట్గా మీకు 60 వస్తుంది. సో మీరు ఇలా చూసైనా ఆప్షన్ బి అని మీరు మార్క్ చేయొచ్చు, ఇది చేయకుండా కూడా. క్వశ్చన్ నెంబర్ 13 అండి. ది డయామీటర్ ఆఫ్ ఫ్రంట్ వీల్ ఆఫ్ ఎన్ ఇంజిన్ ఈజ్ 3x centimeters and that of the rear wheel is 5y centimeters. If they cover the same number of revolutions, then the front wheel covers 6 times the distance that the rear wheel covers. What is the ratio of the revolutions of the front wheel to the rear wheel when both wheels cover the same distance? ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీకు ఫ్రంట్ వీల్కి రేర్ వీల్కి డయామీటర్స్ ఇచ్చినారండి. ఫ్రంట్ వీల్, రేర్ వీల్, ఇది ఫ్రంట్ అనుకోండి, ఇక్కడ నేను రేర్ వీల్ రాస్తున్నాను. ఫ్రంట్ వీల్ డయామీటర్ ఎంత అన్నారండి, 3x కదా. ఫ్రంట్ వీల్ ముందు చక్రం యొక్క వ్యాసం 3x, వెనుక చక్రం యొక్క వ్యాసం 5y. డయామీటర్స్ ఇచ్చినారు, రేడియస్ కావాలంటే ఏం చేయాలండి మనం, డయామీటర్స్ తెలిస్తే బై 2 చేస్తే రేడియస్ వస్తుంది కదా. ఓకే, ఫ్రంట్ వీల్ డయామీటర్ 3x అయితే రేడియస్ ఎంత అవ్వాలి, 3x/2 అవ్వాలి. రేర్ వీల్ డయామీటర్ 5y అయితే రేడియస్ ఎంత అవ్వాలి, 5y/2 అవ్వాలి. ఓకే, ఇక్కడ వరకు డేటా ఓకే. అవి రెండు ఒకే సంఖ్య భ్రమణాలు చేస్తే ముందు చక్రం వెనక చక్రం ప్రయాణించిన దూరానికి 6 రెట్లు ఎక్కువ ప్రయాణించింది. ఇఫ్ బోత్ ద వీల్స్ మేక్ సేమ్ నెంబర్ ఆఫ్ రివల్యూషన్ దెన్ ఫ్రంట్ వీల్ కవర్స్ 6 times మోర్ డిస్టెన్స్ దన్ ద రేర్ వీల్. అర్థమవుతుందండి. ఇవి రెండు కనుక సేమ్ నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ చేస్తే, రెండు సమాన భ్రమణాలు చేస్తే ముందు చక్రం అనేది వెనుక చక్రం కంటే 6 రెట్లు ఎక్కువ ప్రయాణం చేస్తుందంట. నంబర్ ఆఫ్ రివల్యూషన్స్ నేను ఎన్ అనుకుంటున్నానండి. ఒకవేళ ఇది ఎన్ రివల్యూషన్ చేసింది అనుకోండి, ఇది కూడా ఎన్ రివల్యూషన్ చేసింది అనుకుంటున్నాను, రెండు సేమ్ నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ చేస్తే. ఇప్పుడు చూడండి, రేడియస్ ఏమో 3x/2, పెరిమీటర్ ఎంత అవ్వాలండి, రేడియస్ 3x/2 అయితే పెరిమీటర్ 2πr కదా, 2π 3x/2. ఓకే, దీని రేడియస్ 5y/2 అయితే పెరిమీటర్ 2π 5y/2. మీకు వీల్కి పెరిమీటర్ అంటే మీనింగ్ ఏంటండి, వీల్కి పెరిమీటర్ అంటే అది 1 రివల్యూషన్ చేసినప్పుడు ట్రావెల్ చేసే డిస్టెన్స్ కదా. ఇప్పుడు వీల్కి పెరిమీటర్ అంటే ఇదే కదా, ఇది 1 రివల్యూషన్ చేసినప్పుడు ట్రావెల్ చేసే డిస్టెన్సే కదా మనకు వీల్కి పెరిమీటర్ అంటే. 1 రివల్యూషన్లో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఎన్ రివల్యూషన్లో ఎంత ట్రావెల్ చేస్తుందండి, 1 రివల్యూషన్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత అయితే ఎన్ రివల్యూషన్లో ఇంటూ ఎన్ కదా. 1 రివల్యూషన్లో రేర్ వీల్ ఇంత ట్రావెల్ చేస్తే ఎన్ రివల్యూషన్లో ఎంత ట్రావెల్ చేస్తుంది. ఓకే, క్వశ్చన్లు ఏమన్నారండి, సేమ్ నెంబర్ ఆఫ్ రివల్యూషన్ చేసినప్పుడు ఫ్రంట్ వీల్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ అనేది రేర్ వీల్ ట్రావెల్ చేసే డిస్టెన్స్కి 6 times అంట. ఫ్రంట్ వీల్ ఎన్ నెంబర్ ఆఫ్ రివల్యూషన్ చేసినప్పుడు ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఇదే కదా, పెరిమీటర్ ఇంటూ నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ డిస్టెన్స్, పెరిమీటర్ ఇంటూ నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఎన్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ అనేది ఈ డిస్టెన్స్కి ఎన్ని టైమ్స్ అంట, 6 times అంట. అంటే 2/2π 3x/2 n by 2π 5y/2 n ఈక్వల్ టు ఎంత అంటే ఇది 6 అయితే ఇది 1 అంట, 6/1 అంతే కదా. మీకు 2π క్యాన్సల్, by2 క్యాన్సల్, n క్యాన్సల్, 3 క్యాన్సల్, అంతే కదా. x/y రేషియోతో వచ్చిందండి మీకు x/y ఈక్వల్ టు ఇక్కడ 5 మిగిలింది చూడండి, 5 × 2 10/1. అంటే మీకు x వాల్యూ 10 అయితే y వాల్యూ 1 అని వచ్చిందా. x వాల్యూ 10 అంటే రేడియస్ ఎంత అవ్వాలి, 3 × 10, 3 × 10 ఎంత. ఇప్పుడు ఫ్రంట్ వీల్ ఫ్రంట్ వీల్ ఇది రేర్ వీల్, రేడియస్ చెప్పండి. x వాల్యూ 10, 3 × 10 30/2, రేడియస్ 15. y వాల్యూ ఎంత 1, 5/2 2.5. ఇప్పుడు మీకు రేడియస్లో వచ్చినాయండి. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారు, అవి రెండు ఒకే దూరాన్ని ప్రయాణిస్తే ముందు చక్రం భ్రమణాల సంఖ్యకి మరియు వెనుక చక్రం భ్రమణాల సంఖ్యకి మధ్య నిష్పత్తి. ఇప్పుడు ఈ రెండు ఫ్రంట్ అండ్ రేర్ వీల్స్ కనుక సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినాయి అనుకోండి, అప్పుడు ఫ్రంట్ వీల్కి రేర్ వీల్కి నంబర్ ఆఫ్ రివల్యూషన్స్ రేషియో ఎంత, ఫ్రంట్ వీల్కి రేర్ వీల్కి నంబర్ ఆఫ్ రివల్యూషన్స్ రేషియో ఎంత. సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ రివల్యూషన్స్ రేషియో అనేది రేడియస్కి ఇన్వర్స్ ఉంటుందండి, రేడియస్ రేషియోకి ఇన్వర్స్ ఉంటుంది. ఇప్పుడు రేడియస్ రేషియో ఎంత అండి, ఇది
1 అయితే ఇది 6 టైమ్స్ కదా. రేడియస్ రేషియో 6:1 అయితే రివల్యూషన్ రేషియో 1:6 అవ్వాలి. సరే మీకు అర్థం కాలేదనుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రేడియస్ 7 అయితే మీకు పెరిమీటర్ ఎంత అండి? ఏదైనా ఒక సర్కిల్కి రేడియస్ 7 అనుకోండి, పెరిమీటర్ ఎంత? 44 కదా. రేడియస్ 7 అనుకోండి, సారీ రేడియస్ 21 అనుకోండి, పెరిమీటర్ ఎంత? దీనికి 3 టైమ్స్, ఇది 3 టైమ్స్ అయింది కాబట్టి 3 టైమ్స్ అంటే 132. ఫ్రంట్ వీల్ది రేడియస్ 7 అనుకోండి, బ్యాక్ వీల్ది రేడియస్ 21 అనుకోండి. దీని పెరిమీటర్ ఎంత? 41. దీని పెరిమీటర్ ఎంత? 132. ఇప్పుడు మీకు మొత్తం ఒక 132 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది ఉందనుకోండి. 132 డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. 132 డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే ఫ్రంట్ వీల్ 44 మీటర్స్ కదా 1 రివల్యూషన్లో. 132 చేయాలంటే ఎంత కావాలండి? 3 రివల్యూషన్ చేయాలి. ఫ్రంట్ వీల్ 3 రివల్యూషన్ చేస్తే 132 చేస్తుంది. మొత్తం డిస్టెన్స్ 132 కవర్ చేయాలి. ఈ రేర్ వీల్ ఎంత? 132 ఒక రివల్యూషన్లో. సో ఎంత? ఒక రివల్యూషన్ అంత కవర్ చేస్తుంది కదా. ఇప్పుడు ఇది నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఎలా ఉన్నాయండి? 3 అయితే 1 అయింది. రేడియస్ ఎలా ఉంది? రేడియస్ 1:3 రేషియోలో ఉందా? రేడియస్ 1:3. రేడియస్ 1:3 రేషియోలో ఉన్నప్పుడు సేమ్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి నంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఇన్వర్స్ అయినాయి చూడండి. ఇది 1:3 అయితే ఇది 3:1 అయిందా? సేమ్ అండి, ఇక్కడ కూడా అదే. రేడియస్లో మీకు తెలుసు సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి నంబర్ ఆఫ్ రివల్యూషన్స్ అనేది రేడియస్ రేషియోకి ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. ఇది 6:1 రేషియోలో ఉంటే మీకు 1:6 అవ్వాలి. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 14th వన్. ఎక్స్ ఇన్కమ్ ఈజ్ 75% ఆఫ్ వైస్ ఇన్కమ్. ఓకే, ఎక్స్ వై ఇక్కడ ఇన్కమ్స్ రాసుకుంటున్నాం చూడండి మనం. ఎక్స్ ఇన్కమ్ ఈజ్ 75% ఆఫ్ వైస్ ఇన్కమ్. అంటే ఎక్స్ ఇన్కమ్ 3 అనుకోండి, వై ఇన్కమ్ 4 అనొచ్చా? వై ఇన్కమ్ 4 అంటే 75% అంటే 3/4 ఆఫ్ వై కదా, ఇదే కదా. ఎక్స్ ఇన్కమ్ ఈజ్ 3/4 ఆఫ్ వై అంటే ఎక్స్ ఇస్ టు వై ఈక్వల్ టు 3:4. మీకు ఇలా డైరెక్ట్గా పర్సంటేజ్ వాల్యూస్ రాసుకోవడం రావాలండి మీకు. ఇలా ఇదంతా చేయకుండా 3/4 అంతే కదా. ఎక్స్ ఇన్కమ్ 3 అయినప్పుడు వై ఇన్కమ్ 4 అయినప్పుడు 3/4 అంటే 75% అవుతుందా? మీరు ఇలా రాసుకోవడం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, ఎక్స్ ఎక్స్పెండిచర్ ఈజ్ 80% ఆఫ్ వైస్ ఎక్స్పెండిచర్. ఎక్స్ ఎక్స్పెండిచర్ ఈజ్ 80% ఆఫ్ వైస్ ఎక్స్పెండిచర్. అంటే ఇన్కమ్ కదా, ఇది ఎక్స్పెండిచర్. వై ఎక్స్పెండిచర్ కనుక 5 అయితే ఎక్స్ ఎక్స్పెండిచర్ 4 అవ్వాలా? 4/5 అంటే 80% కదా. వై ఎక్స్పెండిచర్ 5 అయినప్పుడు ఎక్స్ ఎక్స్పెండిచర్ ఎంత అవ్వాలి? 4 అవ్వాలి. ఓకే, ఇఫ్ ఎక్స్ ఇన్కమ్ ఈజ్ 90% ఆఫ్ వైస్ ఎక్స్పెండిచర్. ఎక్స్ ఇన్కమ్ అనేది వై ఎక్స్పెండిచర్లో 90% అంట. ఎక్స్ ఇన్కమ్ అంటే ఇది ఏదండి? ఈ వాల్యూ అనేది ఎక్స్ ఇన్కమ్ ఇదే కదా, వై ఎక్స్పెండిచర్ ఇది కదా. ఈ వాల్యూ అనేది దీంట్లో 90% అంట. ఈ వాల్యూ అనేది దీంట్లో 90% అంట. ఉందా అండి? ఇది 3 ఉంది, ఇది 5 ఉంది. ఎంత ఉంది? 60% ఉంది. మన క్వశ్చన్లు ఎంత అన్నారు? 90% అన్నారు. లేదు కాబట్టి మనం చేసుకోవాలండి. ఎక్సెస్ ఇన్కమ్ అనేది వైలో 90% అన్నారు, కానీ ఎంత ఉంది? 3 ఉంది, ఇది 5 ఉంది. 3/5 అంటే 60%. మనకి 90% కావాలి. లేదు కాబట్టి ఇప్పుడు మనం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే చూడండి ఒకసారి మీరు. ఫస్ట్ రెండింటిని ఈక్వల్ చేసుకోండి. దీన్ని మీరు 5తో మల్టిప్లై చేసినారు అనుకోండి, దీన్ని 3తో మల్టిప్లై చేయండి. దీన్ని 5తో చేసినారు కాబట్టి దీన్ని 5తో చేయాలి, దీన్ని 3తో చేసినారు కాబట్టి దీన్ని 3తో చేయాలి. ఎందుకంటే మనకి ఈ రేషియోస్ మారద్దు కదా. 4:5 రేషియోలు ఉండాలి ఇవి రెండు. 3 క్యాన్సల్ అయినా మళ్ళీ 4:5 రేషియో వస్తుంది. 5 క్యాన్సల్ అయినా మళ్ళీ 3:4 రేషియోలు వస్తుంది. ఇప్పుడు ఏం జరిగిందండి? ఈ రెండు ఈక్వల్ అయినాయి. ఇది 15 అయింది, ఇది 15 అయింది. ఎక్స్ ఇన్కమ్ అనేది 90% ఆఫ్ వై ఇన్కమ్ అవ్వాలి. అంటే నేను ఇప్పుడు దీన్ని 9తో మల్టిప్లై చేస్తున్నాను, దీన్ని 10తో మల్టిప్లై చేస్తున్నాను. చూడండి ఒకసారి. 3/5 క్యాన్సల్ అయితే ఇది 9:10 రేషియో. 9:10 రేషియో అంటే దీంట్లో ఇది 90% అని అర్థమవుతుందా మీకు? ఓకే, ఇక్కడ ఇంటూ 9 చేసినారు కాబట్టి మీరు ఇక్కడ ఇంటూ 9 చేయాలి, ఇక్కడ ఇంటూ 10 చేసినారు కాబట్టి ఇక్కడ ఇంటూ 10 చేయాలి. ఇదండి. ఇప్పుడు మీకు క్వశ్చన్ మొత్తం సాటిస్ఫై అయింది కదా. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ఎక్స్ సేవింగ్ టు ద వై సేవింగ్. ఇప్పుడు ఎక్స్ యొక్క సేవింగ్కి వై యొక్క సేవింగ్కి మీరు రేషియో ఎంత చెప్పాలండి. 3×5 15, 15×9 135, 4×12 + 10 ఎంత? 120. 135 ఇన్కమ్, ఎక్స్పెండిచర్ 120. సేవింగ్ ఎంత అండి? సేవింగ్ 15. ఇంతే కదా, సేవింగ్ 15. ఓకే, నెక్స్ట్ ఏముంది? 5×4 20, 90, 180 అంతేనా? 180. 5×15
ఇంటూ 10 150, 180 మైనస్ 150 30. సేవింగ్ ఎంత? సో ఇది 1:2 రేషియోలో ఉందా? 15:30 అంటే 1:2. సో ఆప్షన్ ఎంత అండి మీకు? 1:2. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. Find the volume of a right circular cone formed by joining the edges of a sector of a circle of radius 4 cm where the angle of sector is 90 degrees. ఈ క్వశ్చన్ అర్థం కావాలంటే మీరు కొంచెం ఇమాజిన్ చేసుకోవాలండి. ఇది మీకు సర్కిల్ కదండి, ఇది సర్కిల్లో ఈ పార్ట్ని ఏమంటామండి మనం? ఒకవేళ ఈ పార్ట్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ పార్ట్, దీన్ని మనం సెక్టార్ అంటాం కదా, ఇది మనం సెక్టార్ అంటాం. ఈ సెక్టార్ యొక్క యాంగిల్ ఎంత అన్నారంట అండి? 90 degrees అన్నారు. ఈ సెక్టార్ యాంగిల్ ఎంత? 90 degrees. అంటే మీరు ఒక సర్కిల్లో 1/4 పార్ట్ అన్నట్టు. ఇది 90 degrees, ఇది సెక్టార్. మీకు దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నారంట? ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ద ఎడ్జెస్ ఆఫ్ ఎ సెక్టార్. ఈ సెక్టార్కి ఎడ్జెస్ అంటే ఏమండి? ఈ సెక్టార్కి ఎడ్జెస్, దీన్ని ఎడ్జెస్ అంటారండి. ఇది అండ్ ఇది ఎడ్జెస్. ఈ రెండింటిని జాయిన్ చేస్తే మీకు ఒక కోన్ ఫామ్ అవుతుందంట. ఆ కోన్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే సెక్టార్కి రేడియస్ మీకు 4 అన్నారు. అంటే ఈ రెండింటిని జాయిన్ చేస్తే మీకు ఒక కోన్ ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుందంటే ఇలా ఫామ్ అవుతుందండి. కోన్ ఫామ్ అవుతుంది ఇలా. ఇప్పుడు దీని యొక్క వాల్యూమ్ చెప్పాలి మీకు. సరే దీన్ని ఎలా జాయిన్ చేస్తే మీకు కోన్ ఫామ్ అవుతుందో నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో చూస్తాను చూడండి ప్రాక్టికల్గా. ఇప్పుడు ఈ పేపర్ ఉందండి, ఈ పేపర్ మీకు ఇది కనిపిస్తుందా? 90 degrees. ఇది ఒక సర్కిల్ లాగా, ఒక సర్కిల్ ఫామ్లో లేదు కానీ ఇది పేపర్ కట్ చేయడం జరిగింది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇది ఎడ్జెస్ కదా, ఇది ఒక ఎడ్జ్, ఇది ఒక ఎడ్జ్, ఇది 6. ఇక్కడ కనుక మీరు తీసుకుంటే ఇది 90 degrees, ఇది మీకు సర్కిల్కి 1/4 క్వార్టర్, అంతే కదా. ఇప్పుడు ఈ పేపర్లో ఈ రెండు ఉన్నాయి కదా, ఈ 2 పాయింట్స్ని ఇలా చూడండి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కనుక మీరు జాయిన్ చేసినారనుకోండి, ఇలా తీసుకొని ఇక్కడ మీరు పట్టుకొని కనుక జాయిన్ చేస్తే ఇప్పుడు చూడండి మీకు కోన్ ఫామ్ అయిందా? ఇప్పుడు ఇది కోన్ ఫామ్ అయిందండి. ఇప్పుడు ఇది చూడండి లోపల నుండి, అండ్ ఇక్కడ కోన్ ఫామ్ అయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే ఏమైందండి? మళ్ళీ సర్కిల్ అయిందా? ఇప్పుడు చూడండి క్లోజ్ చేస్తే ఏమవుతుంది? సర్కిల్ ఫామ్ అవుతుందా? ఇది ఏందండి మీరు సర్కిల్కి, ఇది రేడియస్ కదా. మీరు ఒక పేపర్ తీసుకొని ట్రై చేయండి, ఇది రేడియస్ కదా మీకు. ఈ రేడియస్ అనేది ఏమవుతుందంటే స్లాంట్ హైట్ అవుతుందండి కోన్ ఫామ్ అయినప్పుడు. ఈ రేడియస్ స్లాంట్ హైట్ అవుతుంది. అండ్ ఈ పార్ట్ ఉంది చూసినారా, ఈ పార్ట్, ఈ సర్కిల్ యొక్క ఈ పెరిమీటర్ పార్ట్ ఉంటుందా, ఇది మీకు సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ ఉందా, ఈ పార్ట్ మీకు ఇలా ఫామ్ అవుతుందండి, ఇలా ఫామ్ అవుతుంది. అండ్ ఈ సర్కిల్ ఉంది చూసినారా, ఇప్పుడు ఈ పార్ట్, దిస్ పార్ట్, ఈ పార్ట్ అనేది మీకు ఈ పార్ట్ లాగా ఫామ్ అవుతుందండి. ఈ పార్ట్ మీకు ఈ పార్ట్ లాగా ఫామ్ అవుతుంది. అంటే దీన్ని ఫిక్స్ చేసి మీరు ఇలా క్లోజ్ చేయాలి. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి, ఇది మీకు క్వార్టర్ సర్కిల్, ఈ రెండింటిని మీరు ఫోల్డ్ చేస్తున్నారు ఇలా, ఓకే. ఇప్పుడు ఫామ్ క్లోజ్ చేసినప్పుడు ఇది దీన్ని ఏమంటాం మనం? స్లాంట్ హైట్ అంటాం కదా. ఇది స్లాంట్ హైట్, ఇదేంది మీకు కింద ఫామ్ అయ్యే సర్కిల్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఇదేందండి మీకు ఈ పార్ట్ కదా. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఇప్పుడు మీరు ఇలా ఒక క్వార్టర్ సర్కిల్ని కనుక మీరు కోన్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే దీని రేడియస్ అనేది మీకు దానికి స్లాంట్ హైట్ అవుతుందండి. దీని రేడియస్ దీనికి మీకు స్లాంట్ హైట్ అవుతుంది. అంటే 4. స్లాంట్ హైట్ ఎంత? 4. మరి దీని రేడియస్ ఎంత అవ్వాలండి? ఈ పార్ట్ ఉందా, ఈ పార్టే మీకు ఇప్పుడు ఈ పార్ట్ అయింది కదా. మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే నేను చెప్తా వినండి. సర్కిల్లో ఇది ఎంత పార్ట్ అండి? ఇది సర్కిల్లో ఇది 1/4 పార్ట్ కదా. సర్కిల్లో ఈ పార్ట్, దీని పార్ట్ ఎంత? 90 degrees కదా. ఇక్కడ 90 degrees ఉందంటే 360 degrees అంటే మొత్తం సర్కిల్. 90 degrees అంటే 1/4 కదా. 90/360 ఎంత? 1/4 పార్ట్. సో ఇప్పుడు సర్కిల్లో 1/4 పార్ట్ కాబట్టి దీని రేడియస్ కన్నా దీని రేడియస్ 1/4 పార్ట్ ఉంటుందండి. దీని రేడియస్ ఎంత? 4. సో దీని రేడియస్ ఎంత అవ్వాలంటే 4 × 1/4 అవ్వాలి. 4 × 1/4 అంటే 1. మీరు ఒక దేన్నైనా సెక్టార్ని కోన్ లాగా కన్వర్ట్ చేస్తున్నప్పుడు దీని రేడియస్ అనేది దానికి స్లాంట్ హైట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. మీరు ఏదైనా సెక్టార్ని కోన్లో కన్వర్ట్ చేస్తున్నప్పుడు దీని రేడియస్ దాని స్లాంట్ హైట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీ సెక్టార్, ఈ సెక్టార్ మీకు హోల్ సర్కిల్లో ఎంత పార్ట్,
ఈ సెక్టర్ ఎంత మీకు హోల్ సర్కిల్లో, మొత్తం సర్కిల్లో ఇది 1/4 పార్ట్ కదా, ఇది క్వార్టర్ సర్కిల్ కదా మీకు. దీని రేడియస్లో 1/4 పార్ట్ దీని రేడియస్ అవుతుంది. ఇది సర్కిల్లో 1/4 పార్ట్ కదా. సో దీని రేడియస్ ఎంత 4. 4లో 1/4 పార్ట్ ఎంత 1. ఈ 4లో 1/4 పార్ట్ అనేది ఈ కోన్కి రేడియస్ అవుతుంది. సో ఇప్పుడు దీని రేడియస్ ఎంత అండి 1. ఇక్కడ 90 డిగ్రీస్ కాబట్టి మీకు ఇది 4. 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 1 స్క్వేర్ అంటే -1 అంటే 15. హైట్ ఎంత అవ్వాలి మీకు, హైట్ √15 అవ్వాలి, హైట్ √15. ఇప్పుడు మీరు వాల్యూమ్ చెప్పొచ్చా, వాల్యూమ్కి ఫార్ములా ఎంత అండి 1/3 పై r² h, 1/3 పై r² h. సో 1/3 పై r ఎంత అండి 1 స్క్వేర్, h ఎంత √15. సో ఇప్పుడు పై √15/3 అంటే ఇది √5 × √3 రాసుకోవచ్చా, √5 × √3. ఇక్కడ కింద దీన్ని √3 × √3 అని రాసుకోవచ్చా, ఈ రెండు క్యాన్సల్. సో మిగిలింది ఎంత అండి 5 × √5/√3 సెంటీమీటర్ క్యూబ్ మనకి. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి.